వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. గుడి ముందే కార్పొరేటర్లతో కలిసి దర్శనం చేసుకుని వెనుతిరిగిన సంజయ్. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేయించాలని మద్దిమలలో రైతుల ఆందోళన. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. జగిత్యాల జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ ఏఎస్ఐ. 95,500 రూపాయలు కాజేయడంతో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఫిర్యాదు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మహిళా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపణ. రాష్ట్రానికి డ్రగ్స్ను పరిచయం చేసింది బీఆర్ఎస్ అని విమర్శ. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద మహా పాదయాత్ర శనివారం రాత్రి ముగిసింది. గుడి ముందే కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ దర్శనం చేసుకుని వెనుదిరిగారు. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్లు చేపట్టిన పాదయాత్ర 6 కిలోమీటర్ల ముందే దొంగలమర్రి వద్ద పాదయాత్రను ముగించి కారులో అంజన్న సన్నిధికి బండి సంజయ్ చేరారు. అప్పటికే రాత్రి 10 కావడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గుడి ముందే బండి సంజయ్, కరీంనగర్ మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లతో కలిసి మొక్కులు చెల్లించారు. ఎన్నికల్లో తమకు అవకాశం ఇస్తే అంజన్న ఆశీర్వాద యాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అంజన్న దయతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుని మొక్కు చెల్లించుకునేందుకు యాత్ర చేపట్టామని సంజయ్ తెలిపారు. నిబంధన ప్రకారం ఆలయాన్ని మూసివేశారని, నిబంధనలు ఉల్లంఘించకుండా మూసివేసిన ఆలయం ముందే మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంజన్న ఆశీర్వాద యాత్ర రాత్రి 10 గంటల వరకు సాగింది. 15 గంటల పాటు చెప్పులు వేసుకోకుండా సాక్సులతో పాదయాత్ర చేసిన బండి సంజయ్ అలసిపోయారు. ఎండవేడితో అలసిపోయి మార్గ మధ్యలో కొండన్నపల్లి వద్ద చెట్టు కింద 45 నిమిషాల పాటు సేద తీరారు. మార్గ మధ్యలో రామడుగు మండలం కోనరావుపేట వద్ద డ్రోన్ కెమెరాతో తేనెతీగలు లేచి అంజన్న ఆశీర్వాద యాత్రపై దాడి చేశాయి. యాత్ర వెనకాల ఉన్న పలువురు తేనెతీగల దాడిలో అస్వస్థతకు గురికాగా నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపశృతి అలసిపోయి అంజన్న సన్నిధికి చేరుకున్న బండి సంజయ్ కార్పొరేటర్లతో కలిసి అంజన్న గుడి ముందు మొక్కులు చెల్లించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఎందుకంటే నిబంధన ప్రకారం రావాలి. దేవుడి కంటే గొప్పలు ఇవ్వలేరు. కానీ అర్చకుల వేద పండితుల సాక్షులతో చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతం కనిపించారు, ఆరోగ్యం ఇచ్చారు, శాలువలు కప్పారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు, నాయకులు అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కష్టపడి పనిచేశారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు. అంటే వాళ్ళ వీలుని బట్టి పాల్గొన్నారు. చాలామంది మహిళా కార్పొరేటర్లు అయితే మహిళా సర్పంచులు, మహిళా కార్పొరేటర్. దేవుని పేరుతో కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల బాగోగులను గాలి కొదిలేసి దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్రకు వెళ్లిన బండి సంజయ్ను అంజన్న స్వామి అడ్డుకున్నారని, రాజకీయ లబ్ధి కోసమే యాత్ర చేశారే తప్ప కొండగట్టు అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కాదని విమర్శించారు. బండి సంజయ్ స్వార్థ రాజకీయాల్లోకి దేవుడిని లాగడం వల్లే కొండగట్టు అంజన ఆగ్రహించడంతోనే తేనెతీగలు యాత్రపై దాడి చేశాయని ఆరోపించారు. అయోధ్య రాముని పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసిన మోడీని అక్కడి ప్రజలు ఓడించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రానికి డ్రగ్స్ను పరిచయం చేసిందని ఆరోపించారు. సొంత చెల్లెల్ని కేటీఆర్ లిక్కర్ కేసులో ఇరికించారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విజృంభించిందని, దేశ విదేశాలతో రహస్యంగా డ్రగ్స్ దందా నడిపిన కేటీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మీరు పబ్బం గడుపుతున్నారు. రాముని పేరు, హనుమాన్ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కొని, మీరు ఓట్లు అంటే ఎలక్షన్ రాగానే పుచ్చగాల లెక్క ఓట్లను అడుక్కుంటారు అంతే తప్ప మీకు ఈ సమాజానికి ఏం చెయ్యాలి, ఈ ప్రజలకి ఏం చెయ్యాలి, అనగారిన కులాలు అట్టడికి వర్గాలకి ఏం చేయాలన్నది ఏనాడు కూడా ఒక్కరోజు ఆలోచన చేయరు. అందుకోసం మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎప్పుడన్నా మీకు దమ్ముంటే మేము దళితులకి చేసినాం, మేము గిరిజనులకి చేసినాం, మేము బీసీలకి చేసినాం అని చెప్పరు.
అవి చెప్పరు. రెండు పేర్లు చెప్తారు. అది రాముంది, హనుమాన్, ఇక వేరే ఏమీ లేదు. మళ్ళీ వేరే దేవుళ్ళ పేరు కూడా చెప్పరు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేయాలని మద్దిమలలో రైతులు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లలో రైతులు ఆందోళనకు దిగారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేశారు. రాయిని చెరువులో నీటితో నింపాలని డిమాండ్ చేశారు. చెరువులు ఎండిపోవడంతో సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం అవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని కోరారు. అధికారులు పాలకులు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో ఏఎస్ఐ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 95,500 నగదు పోగొట్టుకున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐకి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ రికార్డు చేసి మార్ఫింగ్తో సోషల్ మీడియాలో పెడతామని ఏఎస్ఐని బెదిరించి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. భయపడ్డ ఏఎస్ఐ 3 విడతలుగా 95,500 సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశారు. మోసపోయారని తెలుసుకున్న ఏఎస్ఐ జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరనున్నారు జగిత్యాల జిల్లా మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాలం చెల్లిందా? పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? 4 దశాబ్దాల పాటు చెయ్యెత్తి జైకొట్టిన జీవన్ రెడ్డి కారెక్కనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఉగాది తర్వాత సరికొత్త రాజకీయ నేపథ్యంతో ప్రజల్లోకి రానున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని పలుమార్లు వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్లో సీనియర్ నేత, తెలంగాణలో జానారెడ్డి తర్వాత స్థానంలో ఉండే నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ను వీడనున్నారనే వార్త రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా జీవన్ రెడ్డికి పార్టీ పెద్దలు ప్రాధాన్యత తగ్గించి పట్టించుకోవడం లేదట. పార్టీ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి పలుమార్లు బహాటంగానే పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందించారు. పార్టీ పెద్దల తీరులో మార్పు కనిపించకపోవడంతో 4 దశాబ్దాలకు పైగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకే సిద్ధమయ్యారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలంటే కాస్త బాధగానే ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పడమే ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తూ ఉందట. అందుకు ఉగాది తర్వాత ముహూర్తం ఖరారు చేసుకుని అనుచరులతో సమాలోచన చేసే పనిలో పడ్డారు జీవన్ రెడ్డి. అభిమానులతో పాటు అనుచరులు జీవన్ రెడ్డికి బాసటగా నిలుస్తూ ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ సుదీర్ఘంగా 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలంటే బాధిస్తుందని నర్మగర్భంగా జీవన్ రెడ్డి చెప్పారు. జీవన్ రెడ్డి దారి ఎటు అంటే స్పష్టత ఇవ్వని ఆయన బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆ 2 పార్టీల నేతలు తనను ఫ్యామిలీ ఫ్రెండ్స్గా చూస్తారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో మహిళ లక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. పందుల పెంపకంతో జీవనం సాగించే తమ కుటుంబంపై గ్రామస్తులు కొందరు కక్షగట్టి మహిళా లక్ష్మి ఆత్మహత్య చేసుకునేలా వ్యవహరించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 40 సంవత్సరాల క్రితం లక్ష్మి కుటుంబానికి కొంత భూమి ఊరి దొర ఇవ్వగా ఆ భూమిలో గుడిసె వేసుకుని నివసిస్తూ ఉండగా రామాలయ కమిటీకి చెందిన కొంతమంది వ్యక్తులు గుడి కోసం తమ భూమిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. లక్ష్మి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి అన్ని రంగాల్లో ముందుండాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా మాజీ కార్యదర్శి భీమా సాహెబ్ అన్నారు. ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ మహాసభ యూనివర్సిటీ ఆవరణలో నిర్వహించగా భీమా సాహెబ్ హాజరయ్యారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చదువుకునే సమయంలో ఏకాగ్రతతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరవింద్ గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యయనం పోరాటం నినాదంతో ఏర్పడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో అనునిత్యం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. భవిష్యత్తులో రానున్న రోజుల్లో యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా నూతన కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. డ్రగ్స్ కేసులో ఈగల్ బృందం తమ కర్తవ్యాన్ని నెరవేర్చిందని, దీనిలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ బృందం దాడులు చేపడుతోంది. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలున్నాయి. అవసరమైతే డ్రగ్స్ పరీక్షలకు కేటీఆర్ సిద్ధం కావాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు నిరసన చేపట్టారు. నో డ్రగ్స్ సేవ్
సేవ్ తెలంగాణ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై వెంకట్ ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లోనైనా డిపిఆర్ ఇస్తారని భావిస్తే కేవలం ఫేజ్ 1 కు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించారన్నారు. ఇవాళ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత మూసీ ప్రాజెక్టుపై సంపూర్ణమైన డిపిఆర్ ఇవ్వకపోవడంలోనే ప్రభుత్వం మోసముందని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఫేజ్ 1 అభివృద్ధి కోసం 5,641,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి తాజా ప్రజెంటేషన్లో మాత్రం 6,500 నుండి 7,000 రూపాయల కోట్లు అవుతుందని చెప్పారన్నారు. ఈ 6 నెలల్లోనే భారీగా పెంచారన్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధి పేరుతో 1,430 ప్రాపర్టీలు కూల్చేసి వారికి కాలనీలు కట్టిస్తామని చెబుతున్నారని, కానీ వారితో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకువచ్చారని కవిత మండిపడ్డారు. ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగ్లో ఓ ప్రైవేట్ సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్ని బదలాం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ధర్నా తర్వాత హైడ్రా 4-5 వీడియోలు రిలీజ్ చేసింది. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీరియస్గా చెబుతున్నాను. ఆధారాలు లేకుండా నేను ఏమీ మాట్లాడను. నార్సింగ్లో మార్చి 3వ తేదీన ధర్నా చేస్తే ఆ మరుసటి రోజు స్పందిస్తూ ఈ ప్రాపర్టీకి హైడ్రాకు సంబంధం లేదని, హైడ్రా రాకముందే దీనికి అనుమతులు వచ్చాయి కాబట్టి మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. గుడి ముందే కార్పొరేటర్లతో కలిసి దర్శనం చేసుకుని వెనుతిరిగిన సంజయ్. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తి చేయించాలని మద్దిమలలో రైతుల ఆందోళన. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. జగిత్యాల జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ ఏఎస్ఐ. 95,500 రూపాయలు కాజేయడంతో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఫిర్యాదు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో మహిళా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపణ. రాష్ట్రానికి డ్రగ్స్ను పరిచయం చేసింది బీఆర్ఎస్ అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.